పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మన వాళ్ళు పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డిఫెన్స్ అంటే మన దగ్గరికి వాళ్ళ మిసైల్స్ రాకుండా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ను వాడారు, అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ వాడారు, మీడియం అండ్ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్, ఆకాష్ మిసైల్ సిస్టమ్స్, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్, బరాక్, QRSAM ఇవన్నీ కూడా వాడారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అన్నిటి కూడా క్లోజ్ చేసింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్స్ క్లోజర్ ఎక్స్టెండెడ్ టిల్ సాయంత్రం 6 గంటల వరకు ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేశారు. అందుకని మనకు అక్కడ ఫ్లైట్ రాడార్ లో ఒక్క ఫ్లైట్ కూడా ఎగరట్లేదు పాకిస్తాన్ దేశం మొత్తం. సో ఇప్పుడు మధ్యాహ్నం 12 వరకు క్లోజ్ అన్నారు ఈ బ్లాస్ట్ల వల్ల. ఇప్పుడు రాత్రి 6 గంటల వరకు జరిగింది. సో ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవుట్. లాహోర్ పంజాబ్ లోని ప్రధాన సిటీ అవుట్. రావల్పిండి పాక్ సైనిక స్థావరాల లక్ష్యంగా ఇంకా భారత్ దాడులు స్టార్ట్ చేసింది. మన మీద అటాక్ నిన్నటి వరకు ఉగ్రవాద స్థావరాలు, ఇవాళ మనకు ఎయిర్ డిఫెన్స్, మన మీద మిసైల్ అటాక్ చేస్తే మనం ఊరుకుంటామా? సో సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ మిసైల్ అన్నిటిని కూడా కొట్టేసింది. వాళ్ళు అటాక్ చేయముందే మిసైల్స్ అన్నిటిని నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని ఖతం చేసింది. చైనా మాల్ అంటేనే అసలు దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలీదు. సో లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి మొత్తం కూడా క్లోజ్.